అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 31 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మాటల కంటే పనులు గట్టిగా మాట్లాడతాయి. నిజం ఎప్పుడూ వెలుగులోకి వస్తుంది. నిజాయితీగా నడిస్తే గౌరవం నీ వెంట ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 31, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:45, సూర్యాస్త సమయము 6:42, చంద్రోదయము 6:57, చంద్రాస్త సమయము 6:04. ఈరోజు తిథి పౌర్ణమి మే 30 ఉదయం 11:58 నుంచి ప్రారంభమయ్యి మే 31 మధ్యాహ్నం 2:14 వరకు పౌర్ణమి ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం అనురాధ మే 30 మధ్యాహ్నం 1:20 నుంచి మే 31 సాయంత్రం 4:11 వరకు అనురాధ ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం సిద్ధ మే 31 ఉదయం 5:34 నుంచి జూన్ 1 ఉదయం 6:18 వరకు సిద్ధ ఉంటుంది. పూర్తిగా సిద్ధ ఉంటుంది. కరణము భవ మే 31 మధ్యాహ్నం 2:15 వరకు. తదుపరి బాలవ జూన్ 1 ఉదయం 3:25 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 10:28 నుంచి రాత్రి 12:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 5:50 వరకు. రాహుకాలం సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 6:42 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుంచి సాయంత్రం 5:05 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:08 నుంచి ఉదయం 4:56 వరకు. అమృతకాలం ఉదయం 4:33 నుంచి ఉదయం 6:20 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము జమదగ్ని మహర్షి రేణుకాదేవి కుమారుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గంగాదేవి ఎవరు తల్లి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పౌర్ణమి, సత్యనారాయణ పూజ. పంచాంగం ప్రకారం ఈ రోజున పెండ్లి చూపులకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, ప్రయాణాలకు, అద్దె ఇంట్లోకి మారటానికి, శ్రీమంతం, అన్నప్రాసన, ఊయల, నామకరణం ఇలాంటివన్నీ చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు మే 31 సాయంత్రం 4:11 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 31 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.